హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలు పూర్తవుతుంది కదా. ఈ 10 సంవత్సరాల చాలా గొప్పతనం ఉంది. ఏంటిదంటే ఇంతవరకు ఉన్న ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ఇప్పుడు కేవలం మనకు తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండబోతుంది. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆస్తులు ఇన్ని రోజులు ఏపీకును తెలంగాణకి కలిపి ఉండేది. ఇప్పుడు దేనికి దానికి వేరు చేశారు. ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర గేయంగా జయ జయ తెలంగాణ జనని తెలంగాణ అని ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు మన గవర్నమెంట్ ఆఫీసెస్ మీద మరియు మోటార్స్ వెహికల్స్ మీద ఇన్ని రోజులు టీఎస్గా ఉండేది ఇప్పుడు టీజీగా ఉండబోతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే మన బైఫికేషన్ యాక్ట్ ప్రకారం చూస్తే మన తెలంగాణ నుంచి కొన్ని ప్రాంతాలు ఏపీలో కలిశాయి. అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో ఏపీలో విలీనం చేశారు. ఎందుకంటే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి ఆ ప్రాంతాలను ఏపీలో కలిశారు. అట్లా ఏపీలో కలపడం వల్ల మన తెలంగాణ రాష్ట్రం నుంచి గోదావరి నది ఉపనది అయిన శబరి నదిని కోల్పోయాం. అదేవిధంగా ఒడిశాతోని రాష్ట్ర సరిహద్దు కోల్పోయినాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.